మాయా లాస్ట్ వీడియోలో సిమ్లా మాల్ రోడ్ చూసారు కదా. నెక్స్ట్ అయితే ఇక్కడ కొన్ని యాక్టివిటీ ప్లేస్లు ఉంటాయి. సో అలాగే యాపిల్ తోటలు అయ్యాయి. సో మేము అక్కడికి స్టార్ట్ అయ్యాము. బేసిక్గా ఏంటంటే ఇక్కడ నుంచి వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. బిల్డింగ్స్ కానీ ఏదైనా కొండలపైన మొత్తం కొండ అంతా ఇల్లు కట్టారు. మరి ఎలా కట్టారో ఏటో తెలియదు కానీ సో మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాం వెళ్ళాము. సో మేము వెళ్ళిన హోటల్ నుంచి వ్యూ అయితే భలే ఉంది. చూసారు కదా ట్రాఫిక్ ఎలా ఎక్కడ పడితే అక్కడ హిల్ స్టేషన్ వల్ల ఆత్మగా అయిపోతుంది. మేము వెళ్ళిన రెస్టారెంట్ అయితే బాగానే ఉంది నీట్గా. సో కాస్ట్లు అయితే కొంచెం ఎక్స్పెన్సివ్గా అనిపించాయి. మేమైతే సింపుల్గా ఒక ఇడ్లీ, ఒక దోశ, ఒక శాండ్విచ్, ఒక ప్లేట్ పూరి తీసుకొని షేర్ చేసుకుని తినేసాము. టేస్ట్ అయితే ఓకే ప్రాబ్లం ఏం లేదు. సాంబార్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో మీరైతే మాత్రం ఖచ్చితంగా కొత్త సాంబార్ ట్రై చేయండి. సాంబార్ వెరైటీగా అనిపించింది. శాండ్విచ్ కూడా బాగానే ఉంది. సో మేమైతే తినేసి హ్యాపీగా నెక్స్ట్ ఇక్కడ బాగా ఫేమస్ ఏంటంటే అడ్వెంచర్ ప్లేసుల తర్వాత మనకి యాక్టివిటీస్ అన్నీ ఇక్కడికన్నా మనాలిలో ఎక్కువ ఉంటాయి. అది ఇక్కడ తక్కువ. సో మేము ఇక్కడ ఆంజనేయ స్వామి స్టాచ్యూ మీకు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను కదా, ఆ టెంపుల్కి వెళ్ళాము. సో ఎక్కడైనా టెంపుల్స్లో కొండపైన ఉంటే మనం అక్కడ కష్టపడతాం కదమ్మా. ఈ గుళ్ళు అలా కష్టం లేకుండా మన ఆంజనేయ స్వామి మనకి ఎక్సలేటర్లు ఇచ్చారు. సో ఇది ఎక్కితే డైరెక్ట్ గుడిపైకి వెళ్ళిపోతాము. దిగేటప్పుడు మాత్రం దిగే వెళ్ళాలి నడుచుకుని. సో నాకైతే భలే అనిపించింది. పెయింటింగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సో మేమైతే ఎక్సలేటర్ ఎక్కి గుడిపైకి వెళ్ళాము. గుడిపైన చాలా బాగుంది. వెరైటీగా విగ్రహం చూస్తే మాత్రం గూస్ బంప్స్ వచ్చే లిటరల్లీ. అంత పెద్ద స్టాచ్యూ నేను ఎప్పుడూ చూడలేదు. చాలా పెద్ద స్టాచ్యూ ఉంది. సో ఇక్కడ మాకు ఆంజనేయ స్వామి కూడా కనిపించారు. ఇక్కడ అన్ని కోతులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఏంటంటే ఆయన కాలు కింద వాటర్ ఆంజనేయ కోతి తాగుతుంది. సో నాకైతే భలే అనిపించింది. సో ఇక్కడ అంతేకాకుండా పార్క్ ఏరియా లాగా ఉంది. ఈ టెంపుల్ కొంచెం చిన్నగా ఉంటుంది లోపలికి, బట్ స్టాచ్యూ చూస్తే మాత్రం భలే అనిపిస్తుంది. ఇంత పెద్ద స్టాచ్యూని ఎప్పుడు లైఫ్లో చూడలేదు. ఏ దేవుడిది ఎక్కడికి వెళ్ళినా కూడా. సో చూసారు కదా మన బుల్లి ఆంజనేయ స్వామి ఇక్కడ కనిపించారు. సో మాకైతే ఇక్కడ గార్డెన్లో అవి ఉన్నాయి. సో అవి కాసేపు ఎక్స్ప్లోర్ చేసేసి తిరిగేసి టెంపుల్ లోపలికి వెళ్ళి దండం పెట్టుకున్నామయ్యా. ఇక్కడ కోతులు చాలా ఉన్నాయి. కింద అన్ని మొత్తం కొండపైన అన్ని కోతులే. సో మీరైతే ఖచ్చితంగా సిమ్లా వస్తే మాత్రం ఈ టెంపుల్కి వెళ్ళండి. అంత పెద్ద స్టాచ్యూ మీరు ఎక్కడ ఎప్పుడు చూసుంటారు. అంత పెద్ద స్టాచ్యూ ఉంది. సో అంతేకాకుండా ఇక్కడ గార్డెనింగ్ కూడా ఉంది. సో గార్డెన్లో కాసేపు అలా ఫోటోలు దిగి అలా 2-3 చిలకలను చూసి వచ్చేసాం అయ్యా. అంతకు మించి ఏం లేదు ఇంకెక్కడ. సో ఖచ్చితంగా అయితే మాత్రం వెళ్ళొచ్చు ఇక్కడ. అంతేకాకుండా అన్నదానం కూడా పెడుతున్నారు. మేము కావాలంటే తినండి ఎవరైనా. సో మేము నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళడానికి టైం లేదని ఇంక స్టార్ట్ అయిపోయాము. మెయిన్ ఏంటంటే ఈ ట్రిప్లోని బాగా మనకి డిఫరెంట్గా అనిపించాయి టన్నల్స్. ఎంత టన్నల్స్ ఉంటాయి ఏకంగానే మనం ఎప్పుడు చూడం. ఇక్కడ నా చిన్న క్రియేటివిటీ వాడేసాను. చూసా ఎంత అందమైన క్రియేటివిటీ కదా మనది. ఎర్రిపప్ప క్రియేటివిటీలు మనవన్నీ. సో ఆ క్రియేటివిటీ అయిపోయాక కాసేపు అలా పార్క్లో రౌండ్ వేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మేము స్టార్ట్ అయ్యేటప్పుడు చీకటి కూడా అయిపోయింది. అక్కడ కొన్ని ప్లేసులు కవర్ చేసుకుని సో వెళ్ళేదారిలో ఒక దిక్కున దాబాలో ఆగాము. దాబాలో ఫుడ్ అయితే చాలా బాగుంది. సో ఏం తిన్నావు నువ్వు? పరాటా అండ్ బూందీ రైతా. చూడండి ఎంత బాగుంది. జర్నీ మాత్రం చాలా రాడ్గా ఉంది.